వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా చుమ్మా. ఈ రోజు మన రివ్యూ వచ్చేసి రఘుతాత. ఈ మూవీ నేను కీర్తి సురేష్ గారు యాక్ట్ చేస్తున్నారంటే స్టార్ట్ చేశా. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 8 minutes ఉంది. స్ట్రీమింగ్ ఇన్ G5. మూవీ రివ్యూ చెప్పే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ మూవీ నాకైతే నచ్చలేదు గైస్. రఘుతాత మాకేంటి రోత. రఘుతాత అసలు ఈ పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు? అసలు ఈ మూవీ కామెడీ డ్రామా అన్నారు. మూవీలో కామెడీ లేదు, డ్రామాను లేదు. ఒక్క ప్లేస్ లో కూడా ఎంగేజ్ చేయలేదు మూవీ. ఒక మెసేజ్ ఇద్దామని చూశారు. అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. చాలా డిసప్పాయింట్ చేసింది. ఈ మూవీ 19s బ్యాక్గ్రాఫ్ లో ఉంది. అసలు ఈ మూవీలో ఉమెన్స్ ని ఎలా ట్రీట్ చేయాలి, చైల్డ్ మ్యారేజెస్ అండ్ లాంగ్వేజ్ గొడవలు, దానితో పాటు రఘుతాతకి క్యాన్సర్. ఇప్పుడు తనకి ఒక కోరిక ఉంటుంది, కీర్తి సురేష్ పెళ్లి చూద్దామని. పెళ్లి జరిగిందా లేదా, పెళ్లి కొడుకు ఎలాంటి వాడు అని మూవీ చూస్తే తెలుస్తుంది. నాకేమనిపించిందంటే ఓల్డ్ మూవీ లాగా తీశారు. ఉమెన్స్ మీద ఒక స్టోరీ రాసింటే మేబీ బాగుంటుంది అనిపించింది. ఉమెన్స్ మీద అంటే అప్పట్లో చైల్డ్ మ్యారేజెస్, విడోస్, వాళ్ళని ఎలా ట్రీట్ చేసేవారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని, దానితో పాటు లవ్ స్టోరీ పెట్టింటే చాలా బాగుంటుంది అనిపించింది. నాకు నచ్చింది ఏంటంటే ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది అండ్ లాస్ట్ లో 10 minutes బాగుంటుంది మూవీ. ఈ మూవీ చూస్తున్నంత సేపు మహానటిలో కీర్తి సురేష్ కనిపించింది. ఆ శారీలో శ్రీదేవి లాగా. పర్ఫార్మెన్స్ అయితే యాజ్ యూజువల్ కీర్తి సురేష్ అండ్ హీరో గారు బాగా చేశారు. రఘుతాత ఓకేగా ఉంది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్. మీరు ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్. అలాగే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.